చూస్తున్నాం. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది ధర్మాసనం. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది ధర్మాసనం. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు విచారణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఆర్జీవీకి ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక కేసులో విచారణ అనేది వేగవంతమయ్యే అవకాశం ఉందా? ఆర్జీవీ పోలీసుల ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, విచారణకు సహకరించాల్సిందే అని ధర్మాసనం ఆదేశించింది. సో నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవాలి? వంశీ, ఏదైతే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటుగా పోలీసులు పిలిచినప్పుడు వారికి వెళ్లి వారికి ఇంటరోగేషన్ లో సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో ఈ కేసులకి సంబంధించినటువంటి అంశాలలో పోలీసులు పిలిచినప్పుడు వారికి ఖచ్చితంగా సహకరించాలని కూడా సూచించడంతో పాటుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 కేసులు రామ్ గోపాల్ వర్మ పైన నమోదయ్యాయి. ఈ 9 కేసులకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ట్విస్ట్లను చూసాము. ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి కేసులో పోలీసులు 2 సార్లు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు హైదరాబాద్ కు, ఆయన ఉన్న ప్రదేశానికి, షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి కూడా 3 రాష్ట్రాలకి కూడా, అటు ఏపీలో, ఇటు తెలంగాణలో, ఇటు కర్ణాటకకి కూడా పోలీసులు వెళ్లి ఆయన కోసం వెతికిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళన్నింటినీ కూడా పరిశీలించినటువంటి కేసుకి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించి కౌంటర్ దాఖలు చేయాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ దాఖలు చేసిన అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు విచారణలో ఖచ్చితంగా సహకరించాలని కూడా తెలియజేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు ప్రస్తుతం హైకోర్టులో అంటే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ తోటి ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసులకు ఆయన సహకరిస్తారా లేదా, పోలీసులు పిలిచినప్పుడు వెళ్తారా లేదా అనేదైతే ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవాలి. వంశీ, కాంతి, చూస్తున్నాం అంటే ఒక రకంగా రాజకీయ నాయకులు కావచ్చు, సినీ పెద్దలు కావచ్చు, వారు సమాజంపై చాలా ప్రభావం చూపిస్తూ ఉంటారు. విమర్శలు ఒక స్థాయి వరకు ఓకే, కానీ అవతలి వారి మనోభావాలను, కుటుంబాలను కించపరచడం అనేది ఎవరు కూడా హర్షించరు. ఈ నేపథ్యంలో అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతిపై మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. హెచ్ఎంటీవీ కూడా ఎప్పటి నుంచో ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కోర్టుల తీర్పు ఇటువంటి వారందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా ఉంటుందని మనం భావించాల్సి ఉంటుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైనా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసేటప్పుడు అది రాజకీయ నాయకులు కావచ్చు, మరొకరైనా కూడా ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడే ముందు లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి చేయాల్సి ఉన్న సందర్భాలు ఉంటాయి. కానీ ఇట్లాంటి డైరెక్టర్స్ అంటే ప్రజలను తన సినిమాల ద్వారా ప్రభావితం చేసే అటువంటి అంశాలు ఉన్నటువంటి ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండి అటు ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఇలా అందరి మీద, వారి కుటుంబ సభ్యుల మీద కూడా అనుచిత
పోస్టులు ఏవైతే పెట్టారో సోషల్ మీడియా పోస్టులు అనేవి పెట్టడం అనేది దాని ద్వారా ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆయన కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ కేసులకి సంబంధించి కేసులు వేసినప్పుడు దానికి సంబంధించి ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ పోలీసులు పిలిచినప్పుడు సహకరించకపోవడము, ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి నేను అసలు డైరెక్ట్ గా ఎవరి మీద అయితే సోషల్ మీడియా పోస్ట్ పెట్టానో పోస్ట్ పెట్టిన వారి వల్ల కేసులు నమోదు కాలేదు, ఎవరో తమ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెట్టినటువంటి కేసుల ద్వారా కేసులు పెట్టడం జరిగింది. సో దీనికి అన్నిటికీ సంబంధించి ఇప్పటికైనా కూడా కేసులు పెట్టడం అనేది ఇంకా ఆపాలి అని చెప్పి కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితిని చూసాము. ఈ నేపథ్యంలో కోర్టుల ద్వారా ఎంత పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇటువంటివి పోస్టులు చేసేటప్పుడు కానీ లేదా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఏవైనా ఉన్నప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించి స్టెప్ తీసుకుంటే మంచిది. ఇట్లాంటి అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కోకుండా ఉండాలి అనే దానికి ఈ ప్రజెంట్ వర్మ పైన జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అంతా కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ అనేది మంజూరైంది, కానీ పోలీసుల విచారణకు మాత్రం ఖచ్చితంగా వర్మ హాజరు కావాలంటూ హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా పోలీసులకు విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుంది. వంశీ రైట్, మీరు చెప్పినట్టుగా ఈ వివాదాలు చూస్తూ ఉన్నాం. అంటే సోషల్ మీడియా వేదికగా ఒకవైపు పోస్టులు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి నాయకులపై, అదేవిధంగా సమాజంలోని ప్రముఖులపై. అంటే శృతి మించిన పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. సో అది రాజకీయంగా ఒక రకంగా అవతల వాళ్లను సందిగ్ధంలోకి నెట్టే ప్రయత్నాలు అనేది పక్కన పెడితే సమాజంపై మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా యువత ఇటువంటి వాటిపై ప్రభావం అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి అసలు ఎటువంటి మార్గదర్శకాలు వస్తే బాగుంటుందంటారు కాంతి? ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అనేది ఉండడం వల్ల ఇటువంటి పోస్టులు ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు ప్రభావితం అయ్యే, అంటే తన సినిమాల ద్వారా కావచ్చు లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాల ద్వారా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి పోస్టులు చేయడం వల్ల ప్రజల మీద ఆ ఎఫెక్ట్ పడడంతో పాటు ఎవరైతే ఆకతాయిలు ఉంటారో ఆకతాయిలు కూడా దాన్ని అలసుగా తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే అలసుగా తీసుకోవడంతో పాటుగా నిన్న చూసాము పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి బెదిరింపులు చేయడము, అలాగే దీనికి సంబంధించి హోంమంత్రి అనితకు బెదిరింపు కాల్స్ చేయడము, మెసేజ్లు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు చేయడము, సోషల్ మీడియాలో పోస్టులు చేయడము, ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం చూపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటివన్నిటికీ కూడా హైకోర్టు కానీ లేకపోతే పోలీసులు తీసుకునేటువంటి చర్యల ద్వారా అయినా కూడా ముందు అంటే ఇకపైన ఇలాంటి పోస్టులు పెట్టాలంటే భయపడేలాంటి చట్టాలు అయితే వస్తేనే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా ఆగడాలు అనేవి మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా తగ్గినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. కానీ ఇటువంటి పోస్టుల వల్ల ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రజల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంశీ రైట్ కాంతి, మొత్తానికైతే ఈ ఎపిసోడ్ లో హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్మ విచారణకు హాజరు కావాలి. సో ఈ విచారణకు సంబంధించి మనం డిస్కస్ చేసినట్టు ఏవైతే ఉన్నాయో 9 కేసులు ఉన్నాయి. ఈ 9 కేసులను కలిపి ఒకే దగ్గర విచారించే అవకాశం ఉందా? ఈ 9 కేసులకు కూడా వర్మ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ముందుగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రకాశం జిల్లాలో ఏదైతే మొదటిగా కేసు నమోదైందో ఆ మొదటి కేసు తర్వాత విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది. ఇలా వివిధ ప్రాంతాలలో కేసులు అయితే నమోదయ్యాయి. ఏదైతే 41A నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీస్ ఇచ్చున్నారో ఆ స్టేషన్లకు మాత్రం ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ వెళ్ళి అటెండ్ అయ్యి పోలీసులకి సహకరించాల్సి ఉంటుంది. అయితే మరొకసారి అంటే ఆయన మళ్ళీ కూడా హైకోర్టును ఆశ్రయించి ఆయన అన్ని కేసులని కూడా ఒక్క దగ్గరే విచారించమని కూడా కోరే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 9 కేసులు 9 ప్లేసెస్లో నమోదయ్యాయి. దీంతో పాటుగా ఆయన బెయిల్స్ వేసినప్పుడు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేసినప్పుడు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కేసు చొప్పున అన్నిటినీ కలిపి విచారిస్తాము అని చెప్పి కూడా హైకోర్టు
ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కేసులకి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకే చోట జరిగేందుకు కూడా అవకాశం ఉంది. అయితే ప్రకాశం జిల్లా పోలీసులు 41A నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్కి అయితే రామ్ గోపాల్ వర్మ వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందనే చెప్పుకోవాలి వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.